నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇస్లామిక్ దేశాల మధ్య కూడా గొడవలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయని ఇటీవల జరుగుతున్న పరిణామాలు మనకి నిరూపిస్తున్నాయి. సౌదీకి యూఏకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి. కారణం యమన్. యమన్ అనేది చాలామంది పొరపాటు పడుతుంటారు. దాని పక్కన ఒమన్ అనే ఇంకో దేశం ఉంది. రెండు ఒకటే అని. రెండు ఒకటి కాదు. యమన్కి ఒక విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఉగ్రవాద గ్రూపు హౌతీల ఉగ్రవాద గ్రూప్ని తయారు చేసిందే యమన్. అంటే ఇన్ఫ్యాక్ట్ అక్కడ తయారయ్యారు వాళ్ళు. హౌతీ అనే నాయకుడి పేరు తర్వాత ఆ మూమెంట్కి, ఆ గ్రూప్కి ఆ పేరు వచ్చింది. హౌతీలు అనే పేరు వచ్చింది. వాళ్ళు హౌతీలు, హెజ్బుల్లాసు, హమాసు వాళ్ళ వ్యవహారం మనకు తెలుసు. వీళ్ళందరూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాడుతుంటారు. సరే, అదొక వేరే ముచ్చట. ప్రస్తుతం దగ్గరకు వచ్చేప్పటికీ ఇస్లామిక్ దేశాలన్నీ ఒకటే. 57 దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద పోరాటం చేస్తున్నాయని అనుకుంటున్నాం కదా. ఆశ్చర్యంగా ఒక దేశం అందులో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. ఇది ఎవరికి పెద్దగా గమనంలోకి రాని విషయం. తెలిసి ఉండొచ్చు, బట్ అంత సీరియస్గా ఎవరు గమనించి ఉండకపోవచ్చు. సరే, ఇజ్రాయెల్ అంశాన్ని పక్కన పెడితే ఈరోజు సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? యమన్ మీద వాళ్ళకు ఉన్న అంత విశేషమైన ప్రేమ ఏంటి అని చూస్తే ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళాలి. యమన్లో హౌతీలు చాలా బలమైన ప్రభావం చూపించే శక్తి. మనకి ప్రపంచానికి వాళ్ళు ఉగ్రవాద ముఠాలాగా కనిపిస్తారు, కానీ వాళ్ళు ప్రాంతీయంగా ఒక బలమైన శక్తి. వాళ్ళని రూల్ అవుట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే యమన్ అనే దేశం ఇవాళ 3 భాగాలుగా ఉంది. ఒక భాగం మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే, ఒక భాగం ఇరాన్ హౌతీల కంట్రోల్లో ఉంటే, ఇంకోటి సౌదీ కంట్రోల్లో ఉంది. సరే, ఈరోజు పరిస్థితి కనుక చూస్తే సౌదీ యూఏఈ మధ్య విభేదాలు ప్రధానంగా ఆధిపత్యం కోసం, భద్రతా ప్రయోజనాల కోసం, అలాగే ప్రాంతీయంగా శక్తిని సమీకరించుకోవడం కోసం. ఇది వారు అమెరికా చేసేది అదొక వారు. ప్రపంచంలో అన్ని దేశాల మధ్య చిచ్చుపెట్టి ప్రాక్సీ వార్లు చేయటం. ఈ వీళ్ళది ఏంటంటే ఆయిల్ మీద ఆధిపత్యం, సముద్ర జలాల మీద ఆధిపత్యం, సముద్ర వాణిజ్యం మీద ఆధిపత్యం. హౌతీలు సీ పైరేట్స్ కూడా ఆ మార్గంలో వెళ్ళే షిప్పుల్ని కొట్టేసి సంపద దోచుకుంటారు. ఆయిల్ షిప్పులను కూడా వాళ్ళు మళ్లించుకెళ్ళేంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు. సరే, యమన్పై ఆధిపత్యం కోసం పోరాటంతో పాటు ఇరాన్ ప్రభావాన్ని అడ్డుకోవడం, సముద్ర మార్గాల నియంత్రణ, ఇందాకే చెప్పినట్టు. అలాగే అంతర్గత రాజకీయ గణాంకాలు, ఇంటర్నల్గా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చాలా మారుతుంటాయి. యమన్ అనేది చాలా పెద్ద దేశం అండి. ఇరాన్ కన్నా పెద్ద, 3 ఇంతలు ఇరాన్ కన్నా కూడా. హౌతీలు ప్రస్తుతం హౌతీలకు నాయకుడు అన్సర్ అల్లా. ఈయన ఉత్తర యమన్లో వీళ్ళ హౌతీలు చాలా ప్రధానమైన శక్తిగా ఉన్నారు. క్యాపిటల్ సనా, అలాగే ఉత్తర ప్రాంతాల మీద వీళ్ళకి నియంత్రణ ఉంది హౌతీలకి. ఇరాన్ మద్దతు కూడా ఉంది వీళ్ళకి. హౌతీలకు ఇరాన్ నుంచి సైనికపరమైన, ఆర్థికపరమైన, అలాగే రాజకీయపరమైన మద్దతు కూడా లభిస్తోంది. ఇది సౌదీకి ప్రత్యక్ష భద్రతా సవాలు. అందుకని సౌదీ ఇన్వాల్వ్ అయింది ఇక్కడ. సౌదీకి ఏంటి, ఎందుకు సవాలు? అది ఎక్కడో ఉంది కదా దీనికి దానికి అంటే నో. ఎంటైర్ ఆ సబ్ కాంటినెంట్లో, మధ్యప్రాచ్యంలో మాదే హవా నడవాలి. ఇది సౌదీ. సరే, ఇంకా దీని ప్రభావం వల్ల ఏంటంటే హౌతీలు యమన్లోని అధికారికంగా ఒక ప్రభుత్వం ఉంది. దాన్ని బలహీనపరుస్తూ వాళ్ళొక రీజనల్ ఫోర్స్గా ఎమర్జ్ అవుతూ వస్తున్నారు. ఇది సహజంగానే సౌదీకి కంటగింపుగా. ఎందుకంటే వాళ్ళకేమో ఇరాన్ మద్దతు ఉంది, సౌదీకి ఇరాన్కి పడదు. వచ్చిన సమస్య అంటే ఇస్లామిక్ దేశాల మధ్య కూడా ఇన్ని గుంపులు ఉన్నాయి, ఇన్ని గ్రూపులు ఉన్నాయి. వీళ్ళ విభేదాల దగ్గరకు వచ్చేప్పటికి సౌదీ లక్ష్యం ఏంటి? యమన్లో ఒక కేంద్రీకృత ప్రభుత్వం ఉండాలి. లైక్ అమెరికా ఏం చేస్తుంది? వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండే ప్రభుత్వాలు భారత్లో ఉండాలి, పాకిస్తాన్లో ఉండాలి, బంగ్లాదేశ్లో ఉండాలి, శ్రీలంకలో ఉండాలి, ఇండియన్ సబ్ కాంటినెంట్లో. చైనా అలాగే వాళ్ళకి లొంగదు కదా. చైనా సవాల్. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు టారిఫ్లు వేస్తే, నువ్వేంటి టారిఫ్లు వేస్తే పో అవుతుంది పో అనే శక్తి చైనాకు ఉంది. సో మన దేశాల్లో అమెరికా ఎలా అస్థిరత సృష్టించడానికి ఈ డీప్ స్టేట్ సహాయంతో ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో, అక్కడ ఏంటంటే ఇస్లామిక్ నేషన్స్లో ఆ రెండు ప్రధానంగా సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పోటాపోటీగా ఆధిపత్యం అక్కడ సముద్ర జలాల మీద, సముద్రంలో దాగి ఉన్న ఆయిల్ నిల్వల మీద అండ్ సముద్ర వాణిజ్యం మీద. ఇది ఇంకా ఏంటంటే హౌతీలను పూర్తిగా అణిచేయాలి. ఇది సౌదీ ఎయిమ్ అనమాట. ఇరాన్ ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం ఇది అనివార్యంగా చేయాలి. ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏం చేస్తుందంటే దక్షిణ సౌత్ యెమెన్లో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనే పేరు అనే ఒక వేర్పాటువాదం అని అనలేము. వాళ్ళు దే ఆర్ డామినెంట్ అనమాట అక్కడ. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనే ఒక డామినెంట్ ఫోర్స్కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతు ఉంది.
ఇది యమన్ని విభజిస్తుంది అనేది సౌదీ భయం. యమన్ ఒకప్పుడు సౌత్ అండ్ నార్త్ యమన్గా ఉండేవి. సో అక్కడ కూడా నార్త్ వాళ్ళ ఆధిపత్యమే. ఇక్కడలాగానే భారతదేశంలో లాగానే దక్షిణాది మీద ఉత్తరాధిపత్యం ఎలా ఉందో యమన్లో కూడా కలిసిపోయిన తర్వాత కూడా ఉత్తరాది ఆధిపత్యమే అక్కడ కొనసాగుతుంది. ఈ సౌత్ యమన్లో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అనే ఒక ఫోర్స్, చాలా గట్టి ఫోర్స్, దాని వెనకాల యుఏఈ ఉందన్నమాట. ఇప్పుడు మొన్న మధ్య జరిగింది ఏంటి అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపిన ఆయుధాలను లక్ష్యంగా చేసుకొని సౌదీ అరేబియా ముకల్లా పోర్ట్ మీద బాంబులు వేసింది. దాంతో వెంటనే యుఏఈ సైన్యాన్ని వెనక్కి వెళ్ళమని అల్టిమేటం కూడా ఇచ్చారు. సో ఎందుకు బాంబింగ్ వేసిందంటే సౌదీ ఏమో త్రూ గ్రౌండ్ వస్తుంది, యుఏఈ త్రూ గ్రౌండ్ వస్తుంది, సౌదీ ఏమో బై ఎయిర్ వస్తుంది అనమాట. సో ఇది విభేదాల కారణం ఏంటంటే ఆర్థికం. మనకి కార్ల్ మార్క్స్ చెప్పారు కదా, ప్రపంచం రూపాయి చుట్టూ తిరుగుతుంది, రూపాయి మళ్ళీ రూపాయి చుట్టూనే తిరుగుతుంది. అట్లనే మానవ సంబంధాలన్నీ ఆర్థికపరమైనవి, అలాగే దేశాల పరంగా ఉండే సంబంధాలన్నీ ఆర్థికపరమైనవి. చేతిలో రూపాయి ఉంటే, రియాల్ ఉంటే, లేకపోతే మరొకటి ఉంటే, మనకి రూబుల్ ఉంటే, ఇంకా డాలర్ ఉంటే, దాంతో ఎలా ఆడాలి? ప్రపంచ దేశాలన్నీ చేసే పని ఇదే. చమురు, గ్యాసు, అలాగే సముద్ర మార్గాల నియంత్రణ, ఇది ప్రధానం ఆర్థికంగా. ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్, అలాగే సముద్ర మార్గాల నియంత్రణ. యుఏఈ ఈజ్ రిచ్ ఇన్ గ్యాస్. సరే, భద్రత పరంగా చూస్తే ఇందాక ఆర్థిక పరంగా మాట్లాడుతున్నాం. ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలి. ఇరాన్ ఆల్రెడీ అయతుల్లా ఖొమైనీ నేతృత్వంలోనే ఫండమెంటలిస్టిక్ నేషన్, అది దాని ప్రభావాన్ని అడ్డుకోవాలి. ఇరాన్తో పోలిస్తే సౌదీ కానీ యుఏ కానీ లిబరల్లీ కొంతమేరకు దే ఆర్ ఓకే అని చెప్పచ్చు. మరీ అంత కఠినంగా వాళ్ళ చట్టాలు ఒకటి ఉండొచ్చు కానీ బట్ కొంత లిబరల్గానే ఉంటారు, ఛాందసంగా అయితే ఉండరు. ప్రాంతీయ ఆధిపత్యం, గల్ఫ్లో ఎవరు ప్రధాన శక్తి అనే దాని దగ్గర. సో ఆర్థికం, భద్రత, ప్రాంతీయ ఆధిపత్యం. విభేదాలు ఎందుకు వచ్చినాయి? సో మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రిలీజియన్. షియాలు, సున్నీలు సిద్ధాంతం, సున్నీ షియా విభేదాలు ఇక్కడ ఉన్నాయి. సౌదీ ఏమో సున్నీని ఫాలో అవుతుంది, ఇరాన్లో ఏమో ఇరానియన్స్ కానీ హౌతీలు కానీ షియాని ఫాలో అవుతారు. ప్రాంతీయంగా ఉండే పోటీ ఏంటి? నువ్వా నేనా? సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏంటంటే సహజంగా కింగ్డమ్స్ కాబట్టి వాళ్ళ అందరూ కలిసి మొత్తం మనం ఇస్లామిక్ దేశాలన్నింటి మీద మన పెత్తనం నడవాలి. సౌదీ అట్లా ఒప్పుకోవట్లా. జియో పొలిటికల్ అఫైర్స్కి వచ్చేప్పటికీ మనం ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే అసలు వీళ్ళది కాని దేశం మీద వీళ్ళ ఆధిపత్యం, వీళ్ళ పోరాటం ఏంటి? యమన్లో ఆల్రెడీ ఉన్నారు, ఒక ప్రభుత్వం ఏడ్చి వచ్చింది అక్కడ. సౌత్లో ఏమో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అని వీళ్ళు, అటు నార్త్ యమన్లో ఏమో ఆధిపత్యం కోసం వాళ్ళు. ఇట్లా చూసుకుంటే యమన్ దగ్గరే ఉంది బాబ్ ఎల్ మాండెబ్ స్ట్రైట్ అనే ఒక కీలకమైన సముద్ర మార్గం ఉంది. అంటే స్ట్రైట్ ఆఫ్ హెర్ముజ్ లాగా స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మాండెబ్ స్ట్రైట్. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి, మరి దీని చుట్టూ ఇదిగా ఇక్కడ కనుక వాళ్ళు ఆధిపత్యం సంపాదిస్తే వీళ్ళ వాణిజ్య అవసరాలకి అటు సౌదీకి కానీ ఇటు యుఏకి కానీ ఉపయోగపడుతుంది అనేది. అందుకని యమన్ మీద ప్రేమ కొద్దీ కాదు, యమన్ దగ్గర ఉన్న స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మాండెబ్ స్ట్రైట్ ఆఫ్ బాబ్ ఎల్ మాండెబ్ అనే దానికోసం అన్నమాట. సరే, అంతర్గత రాజకీయాలు చూస్తే ప్రతి దేశం ప్రజలకు మేము భద్రతా కవచం అని నిరూపించుకోరు కదా. సో ఇద్దరు బాహుబలులు పోటీ పడుతున్నారు, యుఏఈ అండ్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ సౌదీ అరేబియా. ఎక్కడ పోటీ పడుతున్నారు? తమది కాని దేశంలో ఆధిపత్యం కోసం యమన్ మీద. సో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ని సపోర్ట్ చేసేది ఒకళ్ళు, అలాగే హౌతీలను సపోర్ట్ చేసేది ఒకళ్ళు. హౌతీలను సపోర్ట్ చేస్తే అది రేపు పొద్దున ఏకుమేకే కూర్చుంటుందని చెప్పేసి మరి యుఏఈ కనుక చూస్తే దక్షిణ యమన్లో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ని సపోర్ట్ చేస్తుంది. సౌదీ ఏమో మరి అక్కడ యమన్లో హౌతీలకు సపోర్ట్. సో ఇది చాలా మేజర్ సమస్య. అందుకనే యుఏఈ పంపిన ఆయుధాలని లక్ష్యంగా చేసుకొని సౌదీ అరేబియా ఏం చేసింది? ముకల్లా పోర్ట్ మీద బాంబులు వేసింది. వెంటనే యుఏఈ సైన్యాన్ని వెనక్కెళ్ళమని చెబుతుంది. ఓవరాల్గా చూస్తుంది అంటే వీళ్ళిద్దరూ ఆడుకుంటున్న గేమ్ని హౌతీలు ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు ఆడియన్స్ గ్యాలీలో. ఒకప్పుడు అత్యంత ప్రమాదకరమైన గ్రూప్కి హౌతీలు హౌతీ అన్సరల్లా, ఇప్పుడున్న అధ్యక్షుడు అన్సరల్లా సోదరుడే, ఆయన చనిపోయాడు హౌతీ, ఈయన కూడా అన్సరల్లా హౌతీ. సో వాళ్ళ పేరున ఈ హౌతీలు వచ్చారు. హమాస్, హెజ్బుల్లాస్ లాగా వీళ్ళు కూడా తీవ్రమైన ప్రభావం చూపించే శక్తులు అక్కడ వెస్ట్ ఏషియాలో. ఉగ్రవాద గ్రూపులతోటి సత్సంబంధాలు, అచ్చంగా ఉగ్రవాదం మీద బ్రతికేది.
కానీ వాళ్ళ దేశానికి వచ్చేప్పటికి వాళ్ళకు జాతీయ శక్తి, ఒక నేషనల్ ఫోర్స్. సో ఓవరాల్గా ఏంటంటే మనది కానీ ప్లేట్లో చేతులు పెట్టి అన్నం తినాలి అని చెప్పేసి ఆరాటపడుతున్న యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ సౌదీ అరేబియా అంతిమంగా ఏంటంటే యమన్ని లక్ష్యంగా చేసుకొని, యమన్ దగ్గర ఉన్న ఆ స్ట్రైట్ ఆఫ్ ఇందాక మనం అనుకున్నట్టు స్ట్రైట్ ఆఫ్ బాబెల్ మ్యాండేట్ దీని మీద పట్టు. ఇది కనుక వాళ్ళ చేతిలోకి చిక్కితే అంతర్జాతీయ వాణిజ్యానికి వాణిజ్య నౌకల రవాణాకి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకో విషయం, అలాగనే అది తేలికైన విషయం కాదు. అంత వాళ్ళ చేతికి ఎవరి చేతికి వెళ్ళినా యాంటీ హౌతీస్ చేతికి వెళ్తే వాళ్ళు సీ పైరేట్స్గా మారి ఆ షిప్లని కొల్లగొడతారు. అదొక ప్రమాదం కూడా ఉంది. అంటే ఒక రకమైన మనం చరిత్రలో చదువుకున్నాం, బహుశా మధ్యయుగానికన్నా ముందరున్న ఆటవిక యుగం. వీళ్ళది ఆటవిక యుగం కన్నా ముందరున్నది. సముద్రం మీద వచ్చే వాటిని కూడా కొట్టి డబ్బులు చేసుకొని జనాల్ని చంపే అరాచకం హౌతీలు చేయగలరు. మరి అటువంటి ఫోర్స్ ఉండటం అనేది ఇస్లామిక్ నేషన్స్లో బలమైన రాజ్యాలుగా ఉన్న యుఏఈకి కానీ సౌదీ అరేబియాకి కానీ ఇవాళ కాకపోతే రేపైనా థ్రెట్టే.